ఖచ్చితంగా మీ సాక్షిగా దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళు తనకి శిక్షణ ఇవ్వబోయినా ఒప్పుకోపోయినా కలుస్తానన్నా కలవకపోతానన్నా సూర్యుడు అస్తమించే లోపల ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మేమంతా కలిసి ఆయనకి ఏంటో అభివృద్ధి ఏంటో నేను చేసిన పని ఏంటో నేను చేసిన పన్నంత పని గౌరవంగా చెప్పుకోవడం కానీ ఇవాళ ఛాలెంజ్ చేశావు కాబట్టి చెరగొట్టావు కాబట్టి ఇవాళ వచ్చి నడి రోడ్లు నిలబడి కేక పెడుతున్నావు నువ్వు. మేమంతా ఒక్కొక్క గబ్బర్ సింగ్ లాగా తయారయ్యే గబ్బర్ సింగ్ లాగా ఎందుకు వచ్చారా విజయవాడ నది పొట్టుకని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, అయ్యా చంద్రబాబు నాయుడు ఎందుకున్నారు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చారా అని అనుకున్న రీతి చేస్తానంటే ఇవాళ విజయవాడ ఎందుకు వచ్చారా, ఎందుకు దుర్గమ్మ సాక్షిగా నాకు తెలియని మిడి జ్ఞానంతో గల్లీ నాయకులు నమ్ముకొని నేను 2 రోడ్లలో నేను పరువు తీర్చుకున్నానే అని తల బాదుకునేటట్టుగా సూర్యుడు అస్తమించే